నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెలాఖరుకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, ఆపై వారం రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వానలు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృత అంశాలపై రేవంత్ రెడ్డి చర్చ. ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదికకు ఆదేశం. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియకు ఈసీ అనుమతి. సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ. ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు ఊరట. మరికొంతకాలం అమెరికాలో ఉండేలా మార్గదర్శకాలు. దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి 1-2 రోజులు అటు ఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో విత్తనాలు వేసే జూన్, జూలై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్నందున అపరిష్కృత విభజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియనున్నందున హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. విభజన అంశాలు, వివాదాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలతో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీకి విధి విధానాలు, నిధుల సమీకరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెల 18న భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభజన వివాదాలతో పాటు రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం చర్చించారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఏకాభిప్రాయంతో విభజన పూర్తయిన అంశాలు, పెండింగ్లో ఉన్న వాటి వివరాలన్నీ అందులో పొందుపర్చాలన్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని అధికారులు సీఎంకు వివరించారు. పలు అంశాలపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, విద్యుత్ సంస్థల బకాయిల వివాదం తేరలేదని చెప్పారు. ఇప్పటి వరకు తేలని అంశాలు, వివాదాల పరిష్కారానికి చేసిన ప్రయత్నాల్ని అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణపై చర్చించారు. 2 రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశమున్నా ఉద్యోగుల బదిలీలు వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీఠమూడి పడిన అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని కాలపరిమితి పూర్తి కానున్నందున హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాల్ని జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చెయ్యాల్సిందేనని, దానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ఆదాయ, వ్యయ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ మార్గాలపై చర్చించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన విధి విధానాలు, ప్రణాళికల్ని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి అవసరమైన నిధుల్ని సర్దుబాటు చెయ్యాలన్నారు. రైతుల్ని రుణ విముక్తుల్ని చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, నిర్ణీత గడువులోగా నిధుల్ని సమీకరించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. రైతు రుణమాఫీ కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల్ని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దుడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలనే డిమాండ్తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారాస నేతలు నిరసనలు చేపట్టనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు వడ్లకు ప్రతి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తెల్లారి కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం అన్నదాతలను వంచడమేనని భారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో 90% రైతులు దొడ్డువడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిర్ణయించడమేంటని ఆయన ప్రశ్నించారు. ఓట్ల డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, అందుకే నాలిక తిప్పేశారని కేసీఆర్ విమర్శించారు. ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని మండిపడ్డారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం అన్నమాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే ఆ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవారని తెలిపారు. రైతుల హక్కులను సాధించేందుకు భారాస ఎల్లప్పుడూ వారి పక్షాన కొట్లాడుతుందని చెప్పారు. రైతులకు భరోసా కల్పించేందుకు నిరసనలతో పాటు ప్రతిరోజు వడ్ల కల్లాల వద్దకు భారాస శ్రేణులు వెళ్లి వారికి అండగా నిలవాలని భారాస అధినేత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామక ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఈసీ నుంచి అనుమతి రావడంతో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి 3 ప్రొఫెసర్ల పేర్లను ఎంపిక చేసి ఆమోదం కోసం ప్రభుత్వం ద్వారా గవర్నర్కు పంపిస్తారు. గవర్నర్ ఆమోదించిన తర్వాత వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ఈ నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. కాగా రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. Finally, Election Commission has given permission to go ahead after the polling day. And మనం ముందు ఇప్పుడు రాస్తే లేట్ అవుతుందని ముందే రాస్తున్నాం. So they have permitted now, saying that after the polling days you can give any orders required. Sir, అందుకే ఈరోజు ఈ కాన్స్టిట్యూట్ చేస్తూ సెర్చ్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేస్తూ జీవోలు ఇచ్చాం. ఈ 3 గంటలు లేకుంటే ఈ టైంకి ఈసీలను రెడీ పెట్టి వాళ్ళకి ప్రో వీసీలుగా వాళ్ళ వీసీ డెడికేటెడ్ ఎక్కువ వీసీ పక్కన మనుషుల పేరు రావాలని ట్రైనింగ్తో సాగిద్దామని ఆలోచన ఉండింది. బట్ బికాస్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల దేర్ సమ్ స్మాల్ డిస్టర్బెన్స్ అయింది ఇన్ షెడ్యూల్. బట్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ అహెడ్. పాతకాలం లాగా సంవత్సరాల కొద్ది వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్. రాష్ట్రంలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా పలువురు వీసీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ టెస్ట్ నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 294 కళాశాలల్లో 51 రకాల పీజీ కోర్సులు అందిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 18 నుంచి జూన్ 17 వరకు టీఎస్, సిపి, జీఈటీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు. జూలై మొదటి వారంలో పరీక్షలు ఉంటాయని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్ 2024కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటికే 5,000కు పైగా దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. గతేడాది 75,520 అప్లికేషన్లు రాగా ప్రస్తుతం 80,631 దరఖాస్తులు వచ్చాయి. అపరాధ రుసుము 250 రూపాయలతో ఈ నెల 17 వరకు దరఖాస్తులను గడువు ఉండగా 500 రూపాయలతో ఈ నెల 27 వరకు గడువు ఉందని ఐసెట్ పరీక్ష కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐసెట్ పరీక్షలు జూన్ 5, 6వ తేదీల్లో జరుగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలను నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
గత ఆర్థిక ఏడాదిలో దాదాపు 36,500 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అయితే అక్రమ దందాలకు అడ్డుకట్ట వేస్తే మరో 2,000 కోట్ల అదనపు ఆదాయం ఆబ్కారీ శాఖ ద్వారా ఉనగూరున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కల్తీ కల్లు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే దిశలో ఆబ్కారీ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ విభాగం పక్కా కార్యాచరణతో ముందుకు వెడుతున్నాయి. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ తర్వాత అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది ఆబ్కారీ శాఖ. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 3,000 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేస్తున్నారు. అయితే 2023-24 ఆర్థిక ఏడాదిలో వరుసగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రావడంతో లిక్కర్ కంటే దాదాపు 2 కోట్ల కేసుల బీర్ల విక్రయాలు అదనంగా జరిగాయి. ఎన్నికల నియమావళి కారణంగా ఆశించిన స్థాయిలో బీరు ఉత్పత్తి లేకపోవడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోయినట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. మూడో షిఫ్ట్లో బీర్లు ఉత్పత్తి చేసేందుకు బ్రీవరీలకు అనుమతి ఇచ్చినట్లయితే మరో 50 లక్షల కేసుల బీర్లు అదనంగా అమ్ముడుపోయేవని, తద్వారా రాబడి కూడా పెరిగి ఉండేదని అంచనా వేస్తోంది. రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో 70% హైదరాబాద్ సహా పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనే ఉంటుంది. సాధారణంగా ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మద్యం అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, మద్యం లైసెన్స్ల ఫీజు, మద్యం దరఖాస్తుల ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున వస్తుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా 14,570 కోట్ల రాబడి రాగా, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 15,997 కోట్ల ఆదాయం వచ్చినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి కాకుండా కొత్తగా మద్యం లైసెన్సులు ఇవ్వడానికి 2023 ఆగస్టులో టెండర్ల ప్రక్రియ ద్వారా 131,964 దరఖాస్తులు వచ్చాయి. వీటికి గాను ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల రుసుం కింద రాష్ట్ర ప్రభుత్వానికి 2,639 కోట్లు ఆదాయం ఆయాచితంగా వచ్చింది. ఇది కాకుండా మద్యం లైసెన్సులకు ప్రతి ఏడాది దాదాపు 2,000 కోట్లు, బార్లు, క్లబ్లు తదితర లైసెన్సుల ద్వారా మరో 1,000 కోట్ల మేర రాబడి వస్తుంది. మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 36,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రంలో యువత జీవితాల్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అలాగే ఎక్సైజ్ శాఖ గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవడం, కల్తీ కల్లు, గంజాయి, మాదక ద్రవ్యాలు లాంటివి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సరిహద్దు తనిఖీ కేంద్రాల్ని మరింత పటిష్టం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో అక్రమ మద్యం సరఫరా జరగకుండా నిలువరించడం, గంజాయి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడం లాంటి చర్యలకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. అక్రమ కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో నియంత్రించినట్లయితే ఎక్సైజ్ శాఖ ద్వారా మరో 2,000 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ముంచింది. చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన పంట కళ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే ఏ విధంగా కాపాడుకోవాలో అర్థం కాని దీనస్థితి. అప్పుల కుప్పలు పెరిగినా పంట సాగు చేస్తున్నామని, అకాల వర్షాలతో కన్నీరే మిగిలిందని వరంగల్ జిల్లాలోని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలతో ఆరుగాలం కష్టించే రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రబీ పంట ఇంట్లో సిరులు పండిస్తోందని గంపెడాశతో అప్పులు చేసి పంట సాగు చేస్తే చేతి కందకుండా పోయింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు 100 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఎండ తీవ్రత వల్ల చెరువుల నీరు కాలువలకు అందకపోవడంతో ఇంజన్ల ద్వారా నీటిని ఎత్తిపోసి పంటలు పండిస్తే వడగండ్ల వానకు పంట నేల రాలింది. చాలా పెట్టుబడి అయింది. కూలీలో నల్లలు చాలా అయినాయి. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 40 బస్తాలు అయ్యేది, 20 బస్తాలు కూడా అయ్యేటట్లేవు. బాగా రాలిపోయినాయి. 8 ఎకరాలలో ఇప్పుడు కనీసానికి 50 బస్తాలు అయ్యేది, 20 బస్తాలు కూడా అయ్యేటట్టు. ఇట్లా ఒక 200 ఎకరం ఉంటుంది ఈ ఏరియాలో. మొత్తం ఇంతవరకు ఒక కర్ర కూడా వేయలేదు ఎక్కడ. ఈ ఏరియాలో మొత్తం అంతా కోతకు వచ్చింది, ఇట్లా అయిపోయింది. కోసేడు ఇక రేపే మాప అయితే కోసేడు వేసేలా ఇట్లా అయిపోయినాయి. రాలిపోయినాయి సార్, ఏమి లేవు ఓట్లు. ఏమైనా మరి నష్టపరిహారం అని ఇస్తారా గవర్నమెంట్ కి? వాళ్ళ మరి ఏ విధానం ఇస్తేనే మాకు కొద్దిగా ఆధారం ఉంటుంది, లేకపోతే ఇంతే. ఎంత
దీని మీద ఆధారపడే బతికినాం. ఒడ్లు గాడి దూరం తోటి ఒడ్లు రాలిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. పెద్ద మొత్తంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టేశాము. ధాన్యం కొంత వచ్చింది, ఒక పావులంతా ధాన్యం వచ్చింది. 70% ఇప్పుడు పొలాల మీద ఉన్నాయి. ఒక 3 ఎకరాల భూమి పెట్టినామండి. 3 ఎకరాల భూమి మొత్తం రాళ్ళ వాన పడి మొత్తం నాశనం అయిపోయిందండి. మొత్తం ఏ గింజ లేకుండా మొత్తం రాలి నీళ్ళే ఉన్నాయండి అలా మొత్తం. ఇప్పుడు తాలే మొత్తం గట్టి కింద మొత్తం రాలిపోయిందండి. ఇప్పుడు తాలే ఉన్నది. 3 ఎకరాల భూమి 1,00,000 పెట్టినామండి సాగుబాటు. ఎకరానికి 50,000 చొప్పున ఇస్తే గవర్నమెంట్ ఆదుకోండి కొద్దిగా. కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి దాని మీద అనేకటువంటి ఆశలు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాం. 30-40 వేల మధ్యలో పెట్టుబడి నేను పెట్టాను ఒక ఎకరానికి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఏడుపు తప్ప వేరే దోచడం లేదు. ఇక్కడ ఇది ఏం చేయాలి, ఎలా ఈ నష్టాన్ని పూరించుకోవాలనేది అర్థం కావట్లే. ఇటు పెట్టుబడిదారుల నుండి మేము వడ్డీలు తెచ్చుకొని ఈ పెట్టుబడి పెట్టడం, చేసిన అప్పులు గాని రేపు భవిష్యత్తులో బతికే విధానం కూడా ఎలా బతకాలనే విషయం కూడా తెలియట్లేదు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలోని గ్రామాల్లో కోతకోసి రోడ్డుపై ఆరబోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంట సైతం వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైందని ఆవేదన చెందుతున్నారు. వాటిని ప్రభుత్వమే మద్దతు ధరకు కొని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరి కోసి ఇయ్యాడికి 4 రోజులు అవుతుంది. మాకు 6 ఎకరాల పొలం ఉన్నది. 6 ఎకరాలు మొత్తం నాటబెట్టినాం. తీరా పంట నోట్లోకి వచ్చింది. ఇక తీరే వచ్చి కొన్ని 2 ఎకరాలు కోసినాం. బస్తాలు పెట్టినాం, 60 బస్తాలు కాంటా పెట్టినాం. మొత్తం నిన్న వర్షం పడి రాళ్ళు వాన వర్షానికి మొత్తం తడిసి ముద్దైన ఇది ఇట్లున్నది. చేన్లలో ఉన్నది 4 ఎకరాలు కోసేది ఉన్నది. ఆ 4 ఎకరాలు కూడా మొత్తం లేకుండా రాలిపోయింది. అందరు రైతులు కూడా మస్తు ఇబ్బంది పడతాను. రైతులు నిన్న రైతులకు ఒక్కొక్కరు అడ్డం పడకుండా వేసుకుంటా రాళ్ళు అయ్యేది మోసి చేసి చేసినా కూడా ఒక్క పరద లేదు, ఒక బత్తాలు లేకుండా అన్ని తడిచిపోయినాయి. నిన్న సాయంత్రం అనుకోకుండా వచ్చిన అకాల వర్షానికి మా వడ్లన్నీ తడిసి ముద్దయి మొత్తం కొట్టుకుపోయి మురికి మూలల్లో కలిసి ఆగమైపోయినాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కరెంటు లేదు. కరెంటు లేక ఆయిల్ ఇంజన్లు పెట్టి దాని డీజిల్ పెట్టి నైట్ తెల్లం దాకా పొద్దున్న దాకా పండి ఆ నీళ్లు పెట్టి పండిసుకొచ్చి రోడ్డు పోతే పెద్ద దెబ్బ కొట్టిపోయింది. ఇప్పుడు మా రైతులకు ఎలాంటి దిక్కు చూడని స్థితిలో ఇప్పుడు కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఇదే టైంకు పోసి రోడ్డు మీద ఏమైతే కుప్పలు పోసి ఇట్లా నేర్పే టైంకే మాకు ఎందుకో తెలియదు. ఇట్లా అకాల వర్షానికి ఇట్లా చాలా నష్టపోతున్నాం. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచన అనేది ఉంటుందా అనేది ప్రభుత్వంతో మేము మనవి చేసుకుంటున్నాం. సుమారుగా ఒక 200 ఎకరాలు రైతులంతా సాగు చేశారు. చాలా నష్టం జరిగింది. ఇప్పటి వరకు కోత కోసిన మాత్రం ఒక 10% కోసారు. ఆ 10% కోసిన ధాన్యం కూడా అది ఐకేపీ కేంద్రంలో ఉన్నాయి. అవి మ్యాచర్ కోసం ఆపడం జరిగింది. ఈ ఆరిన ఒడ్లు కూడా నిన్న చెడు వానలకు వడగల వానకు అవి కూడా తడిచి మొత్తం వరదల కలిసిపోయినాయి. అమ్మినా కూడా మాకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రభుత్వం దాని మీద ఆలోచించి అందరికి నష్టపరిహారం కట్టాలని చెప్పి మాత్రం కోరుతున్నాం. వడగళ్ల వానకి మేడిపల్లి, రాంపూర్ జంట నగరాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో రాత్రంతా విద్యుత్ కు అంతరాయం కలిగింది. వడగండ్ల వానకు రాసమల్ల లక్ష్మి అనే మహిళ ఇంటిపై కప్పులు లేచిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దెబ్బతిన్నాయని, తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయింది. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించింది. మీకు మొక్కుతా మా ఇల్లు నిలబెట్టుల్లో కానీ మాకేం లేదు, భూమి లేదు, జాగలేదు. మేము పూజ చేసుకొని కిలో బియ్యం తెచ్చుకొని తింటాం సారు. నా కొడుకు కాలు రెక్కలు లేని కొడుకున్నాడు. మాకేం లేదు. సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీనగర్లోని ఓ ఇంట్లో నివసిస్తున్న దీపాంకర్ అనే ఓ వ్యక్తి 3వ అంతస్తు పిట్టగోడకు ఆనుకుని ఫోన్ మాట్లాడుతుండగా అది ఒక్కసారిగా విరిగిపడింది. దీంతో పక్కనే ఉన్న ఓ రేకుల ఇంటిపై దీపాంకర్ పడ్డాడు. అందులో ఒడిశాకు చెందిన ఓ కుటుంబం నివసిస్తోంది. వారిపై దీపాంకర్ పడడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపు భర్త మరణించగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 3వ అంతస్తుపై నుంచి పడిన దీపాంకర్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి కడుపులోని పిండానికి జీవించే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిపై న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. గర్భం దాల్చి 7 నెలలు పూర్తి కావస్తోందన్న సుప్రీంకోర్టు చిన్నారి మనుగడ మాటేమిటని, ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారని పిటిషనర్దారును ప్రశ్నించింది. మెడికల్ బోర్డు నివేదిక ప్రకారం పిండంతో పాటు తల్లి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది. గర్భ విచ్ఛేదికి నైతికంగా, చట్టపరంగా అనుమతి లేదని, చట్టానికి విరుద్ధంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
అంతకుముందు బిడ్డ కడుపులో ఉన్నందున డెలివరీ అయ్యే వరకు అది తల్లి హక్కు అవుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. తన క్లయింటు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, తీవ్ర మానసిక వేదనతో బయటకు రాలేకపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని గర్భం తొలగింపునకు అనుమతి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని న్యాయవాది అభ్యర్థించారు. ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS నూతన నిబంధనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు 2 నెలల గ్రేస్ పీరియడ్ ఉండగా, కొత్త నిబంధనావళి ప్రకారం లేఆఫ్కు గురైన వారు గ్రేస్ పీరియడ్ సమయంలో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ USCIS నిబంధనలను విడుదల చేసింది. తమ తాజా చర్యతో H-1B వీసాదారులు నూతన ఉద్యోగావకాశాలను ఇబ్బంది లేకుండా పొందవచ్చని USCIS పేర్కొంది. భారత ఎన్నికలపై దుష్ప్రచారం చేస్తున్న పాశ్చాత్య మీడియా తీరును విదేశాంగ మంత్రి జయశంకర్ ఎండగట్టారు. ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్కు హితబోధ చేస్తున్నారంటూ చురకలంటించారు. దాదాపు 2 శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. భారత ఎన్నికలపై విమర్శలు చేస్తున్న విదేశీ మీడియాను విదేశాంగ మంత్రి జైశంకర్ కడిగి పారేశారు. 200 ఏళ్ల సామ్రాజ్యవాద పోకడను వదులుకోలేకపోతున్నారంటూ చురకలంటించారు. వై భారత్ మ్యాటర్స్ పేరిట ఆయన రాసిన పుస్తకానికి బంగ్లా ఎడిషన్ను విడుదల చేస్తూ కోల్కతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 2 శతాబ్దాల పాటు ప్రపంచంపై బలవంతంగా తమ విధానాలను రుద్దిన దేశాలు ఇంకా ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. మండు టెండల్లో భారత్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ విదేశీ పత్రిక ఒకటి విమర్శలు చేస్తూ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అంతకుముందు భారత్లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా సాగుతాయని ఆశిస్తున్నామని మరికొన్ని మీడియా సంస్థలు అనవసరంగా జోక్యం చేసుకున్నాయి. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపై ఆంక్షలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ మరికొన్ని పత్రికలు విమర్శనాత్మక వ్యాసాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే జైశంకర్ తాజాగా వాటికి దీటైన సమాధానమిచ్చారు. ఎన్నికల ఫలితాలను తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్లేవారు భారత్కు హితబోధ చేస్తున్నారంటూ చురకలంటించారు. Do they want to influence us? Answer is yes. They do want to influence us because many of these countries feel that they have influenced the world for the last 70-80 years in the world order, and Western countries actually feel they influenced the world for the last 200-300 years. Western media actually in some cases openly endorse candidates and endorse political parties in this country. I mean, they don't hide their preference. Countries who have to go to court to decide the result of their election are giving you today gyan about how to conduct your election. ఆయా దేశాలను ఒక నిర్దిష్ట వర్గం పాలించాలని పాశ్చాత్య మీడియా ఆశిస్తుంటుందని జైశంకర్ అన్నారు. భారత్లో అది జరగకపోయేసరికి అసహనానికి లోనవుతున్నారని ఎండగట్టారు. వారు అనుకున్న విధంగానే భారత్లో ఉండాలని ఆశిస్తున్నారన్నారు. లేకపోతే దుష్ప్రచారం మొదలు పెడతారని విరుచుకుపడ్డారు. ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తారన్నారు. ఇదంతా ఒక మైండ్ గేమ్ అని జైశంకర్ కొట్టిపారేశారు. పశ్చిమ దేశాలు తమ పాత అలవాట్లను పోనిచ్చుకోవడం లేదని మండిపడ్డారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. సమావేశం ముగించుకొని బయటకు రాగానే నిందితుడు ఆయనపై 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది రాబర్ట్ ఫికోను హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రధాని కడుపులో తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. ఆండ్లోనో పట్టణంలో రాబర్ట్ ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. అనంతరం సమావేశ భవనం నుంచి వెలుపలికి రాగానే ఆయనపై కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాబర్ట్ ఫికోపై హత్యాయత్నాన్ని స్లోవేకియా దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు. పెంపుడు కుక్క విషయంలో 2 కుటుంబాల మధ్య తలెత్తిన వాగ్వాదం కర్రలతో దాడి చేసుకునే పరిస్థితికి దారితీసింది. మూకుమ్మడి దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా మూగజీవి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విచక్షణ మరిచి భార్యాభర్తలపై పెంపుడు కుక్కపై దాడి చేయడం విమర్శలకు దారితీయగా పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ మధురానగర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క తమ ఇంటివైపు వస్తున్నట్టు పక్కింటివారు దంపతులపై కుక్కపై కరకసంగా దాడి చేశారు.
శ్రీనాథ్, స్వప్న అనే దంపతులు రెహమత్ నగర్లో నివాసముంటున్నారు. వీరు ఓ శునకాన్ని పెంచుకుంటుండగా అది తరచూ బయటికి వెళ్తుండటంతో పక్కింటి వారు అసహనం వ్యక్తం చేస్తుండేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 14న శ్రీనాథ్ ఇంటికి పొరుగున ఉండే ధనుంజయ్ కుటుంబం పెంపుడు కుక్క విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే 2 కుటుంబాల మధ్య మాటామాట పెరగ్గా ధనుంజయ్కు సంబంధించిన వ్యక్తులు శ్రీనాథ్పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన భార్య స్వప్నను కూడా కర్కశంగా చితక్కొట్టారు. ఈ దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. దంపతులపై అమానుషంగా దాడి చేసిన ధనుంజయ్కి చెందిన మనుషులు ఆ తర్వాత ఇంట్లోకి పారిపోతున్న కుక్కపైన దాడి చేశారు. కర్రతో తలపై కొట్టడంతో శునకం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మధురానగర్ పోలీసులు సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. దాడి చేసిన ధనుంజయ్, సాయి కుమార్, ప్రవీణ్ కుమార్, గౌరీశంకర్, రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ధనుంజయ్ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని శ్రీనాథ్ సోదరుడు కోరాడు. మా ఒక సోదరుని శ్రీనాథ్, ఒక మరదల్ని స్వప్న మీద దాడి జరగడం జరిగింది. చిన్న కుక్క వల్ల గొడవ జరిగింది. మధురనగర్ పోలీస్ స్టేషన్లో రాడ్లతోని, కర్రలతోని విచక్షణారహితంగా ఒక మూగజీవిని అన్యాయంగా కొట్టడం జరిగింది. ఒక లేడీ అని చూడకుండా విచక్షణారహితంగా ఆమె కొట్టడం జరిగింది. దానివల్ల ఇద్దరికి తలగాయాలు జరిగాయి. అండ్ ఆమెకు చెయ్యి ఫ్రాక్చర్ జరిగింది. మా యొక్క తమ్ముడికి కంప్లీట్గా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది అండ్ లెగ్ ఇంజరీస్ జరిగాయి. అపోలో హాస్పిటల్లో వాళ్ళకు సర్జరీ చేయబడింది సార్. అందరూ క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి బెయిల్ మంజూరు అయినా రేపు వచ్చి వాళ్ళు కొట్టడం ఛాన్స్ చాలా ఉందండి. ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్నే మా తమ్ముడిని చంపుతా అని చెప్పి ఆ పోలీసుల మీద చెప్పడం జరిగింది. మాకు ప్రాణభయం ఉంది. మాకు మనవి ఏంటంటే మీరు కొద్దిగా దయచేసి దీని ఒక సెన్సిటివ్ ఇష్యూలా తీసుకొని వాళ్లకు సపోర్ట్ చేయరుగాని నా ఒక మనవి. నడి రోడ్డులో భార్యాభర్తలను చితకబాదటంతో పాటు పెంపుడు కుక్కను కనికరం లేకుండా కొట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ ఆడటానికి వయసు అడ్డంకి కాదని ఓ శతాధిక వయోవృద్ధుడు నిరూపించారు. 102 ఏళ్ల వయసులోనూ హుషారుగా కాళ్లకు ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేసిన ఆయన యువకులకు ప్రేరణగా నిలిచారు. 100 ఏళ్లు పైబడిన వయసులోనూ మైదానంలో తర్వాతి తరానికి మెళకువలు చెబుతూ వారికి మార్గదర్శిగా మారిన కరణ్దీన్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ కశ్మీర్ రియాసీకి చెందిన హాజీ కరణ్దీన్ 102 ఏళ్ల వయసులో సైతం ఎంతో ఉత్సాహంగా మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఆటకు వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తూ కాళ్లకు క్రికెట్ ప్యాడ్లు కట్టి తన కొడుకు, మనవడు, యువకులతో కలిసి నెట్స్లో క్రికెట్ సాధన చేశారు. యువతకు తాము ఎంచుకున్న లక్ష్యాలు నెరవేరే వరకు పోరాడాలని దిశానిర్దేశం చేస్తున్నారు. శతాధిక వయోవృద్ధుడైన కరం 2వ విడత పోలింగ్లో తన ఓటు వేసి వార్తల్లో నిలిచారు. కరందీన్ మైదానంలో క్రికెట్ ఆడటమే కాదు, తన కుమారుడు, మనవడికి ఆటలో మెళకువలు నేర్పిస్తూ వారికి మార్గదర్శిగా నిలిచారు. తన తండ్రి గతంలో జిల్లా స్థాయిలో మంచి క్రికెటర్ అని, కుస్తీ యోధుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కరందీన్ కుమారుడు తెలిపారు. తన తండ్రి దగ్గర క్రికెట్ నేర్చుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందన్న ఆయన, తన కుమారుడు కూడా క్రికెట్పై ఆసక్తి పెంచుకుని సాధన చేస్తున్నట్లు తెలిపారు. బౌలింగ్, బ్యాటింగ్ను మెరుగుపరుచుకునేందుకు తన తండ్రి సలహాలు, సూచనలు ఇస్తున్నారని, అవి తమకు ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు. కరందీన్ ఎప్పుడు బ్యాట్ పట్టుకున్నా కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన్ను ఉత్సాహపరుస్తున్నారు.